హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ రోజైతే నేను ఫ్లఫీ బబుల్ బ్రెడ్ చేశానండి, చాలా ఈజీ వేలో. మీరు ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. చాలా సింపుల్గా చెప్పాను చూడండి. బ్రెడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఇంతకు ముందు చేశాను బబుల్ బ్రెడ్, చిన్నవి చేశాను నేను బ్రెడ్. అయితే వాటిలో ఏమైందంటే క్యాప్షన్స్ అనేవి మిస్ అయ్యాను. మళ్ళీ వాటిని ఎడిట్ చేయడం ఎందుకు, మళ్ళీ ఇంకొకసారి చేద్దాం ఇదే బ్రెడ్ అని చెప్పి నేను మళ్ళీ చేస్తున్నా. దీనికి కావాల్సినవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను. నేను 2 కప్స్ అయితే ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నానండి. మైదా తీసుకున్నాను, 2 కప్స్ తీసుకున్నాను. మిల్క్ అనేది 165 మిల్లీలీటర్, అంటే 2/3 కప్ ఇవి. అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ డ్రై ఈస్ట్ తీసుకున్నాను నేను అండి. ఇది మనం పాలల్లో నానబెట్టాలి. అండ్ షుగర్ అనేది నేను చూపిస్తాను. 1/4 కప్ తీసుకున్నానండి నేను షుగర్. అండ్ బటర్ అనేది 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఓన్లీ కొంచెం సాల్ట్. ఎందుకు ఈ సాల్ట్ అనేది కొంచెం ఉంది, ఎందుకంటే నాది బటర్ అనేది సాల్టెడ్ది, అందుకని. అండ్ ఇందులో ఒక బిగ్ ఎగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి నేను చేసి చూపిస్తానండి, చూడండి. బౌల్ తీసుకున్నాను నేను. ముందుగా నేను ఈ వామ్ మిల్క్ అండి, మరీ వేడిగా ఉండొద్దు, మళ్ళీ చాలా వేడి అనేది ఎక్కువ ఉంటే ఈస్ట్ అనేది పొంగదు, కాబట్టి నార్మల్ వేడి ఉండేటట్టు చూసుకోవాలి. నేను 165 ml తీసుకున్నాను మిల్క్ అనేది, అంటే 2/3 కప్ అన్నమాట ఇది మిల్క్. ఓకే, కొంచెం ఉంది. ఇందులో నేను ఈ షుగర్ వేసేస్తున్నాను అండి. 1/4 కప్ షుగర్ వేస్తున్నాను. అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ డ్రై ఈస్ట్ వేస్తున్నాను. వీటిని మనం బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 minutes వరకు మనం వదిలేస్తే పొంగాలన్నమాట. ఈస్ట్ అనేది మంచిది కాదు, మనకి ఎలా తెలుస్తుందంటే ఇది పొంగితేనే మంచిది అండి. పొంగలేదు అంటే బాగా వేడిగా ఉన్న పాలైనా వేసేసారని అర్థం, లేకుంటే ఈస్ట్ అయినా మంచిది కాదు అని అర్థం అండి. ఒక 5 minutes వరకు మనం దీన్ని వదిలేయాలి. షుగర్ అనేది ఏం చేస్తుందంటే ఈస్ట్ అనేది పొంగేటట్టుగా కొంచెం అది చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, నేను ఇది కలిపేస్తున్నాను, బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 10 minutes వరకు కూడా నేను ఇది కవర్ చేసేస్తాను. తర్వాత 10 minutes చూపిస్తానండి. ఇది ఒకసారి చూద్దామండి. ఓకే, చూసారు కదా, పొంగిపోయింది. పైకి మొత్తం ఎలా వచ్చింది చూసారా, చూపిస్తా చూడండి. మొత్తం పొంగింది అన్నమాట. ఆ స్మెల్ అనేది వస్తుంది, పులుపు స్మెల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటి ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఎగ్ వేసేస్తున్నాండి. ఎగ్ వేసి కొంచెం బ్లెండర్తో చేస్తాను, మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు నేను 2 కప్స్ ఫ్లవర్ తీసుకున్నాను కదా, వేస్తున్నాను. స్లోగా మిక్స్ చేసేసుకోవాలి అండి. మొత్తం అయిపోద్ది. బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేసుకోవచ్చు, లేకుంటే హ్యాండ్తోనే మనం మిక్స్ చేసుకోవాలి. నేను ఏదైతే సాల్ట్ తీసుకున్నానో 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అండి, అది కూడా వేసి మిక్స్ చేసేస్తాను. కొంచెం హార్డ్ ఉంటుంది గ్రైండర్, ఇలా మిక్సర్తో అయితే చేయాలి. ఇది బాగా మిక్స్ అయితేనే బ్రెడ్ అనేది బాగా వస్తుంది అన్నమాట.
చూసారు మొత్తం ఎలా దగ్గర అయింది. మొత్తం మిక్స్ అయిందండి. ఇప్పుడైతే మనం ఏదైతే ఇప్పుడు బటర్ ఉందో బటర్ని యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, బటర్ అయితే యాడ్ చేశానండి నేను. మొత్తం ఇది ఏమవుతుందంటే దగ్గరకు అయిపోద్ది. ఇప్పుడు బటర్ వేసాం కదా, చూపిస్తాను చూడండి. మొత్తం అయిపోవాలన్నమాట. బాగా మిక్స్ అయింది అనేది ఎలా తెలుస్తా అంటే ఇది ఉండలాగా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు ఇది బాగా మిక్స్ అయిందని అర్థం అండి. మొత్తం అయితే అయిపోయిందండి. మొత్తం మిక్స్ అయింది, కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనం రౌండ్గా బాల్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఈ విధంగా చేసుకొని బౌల్లో పెట్టేసుకుందాం. పెట్టుకొని ఇక్కడ ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేద్దామండి. ఎందుకంటే ఇప్పుడు కవర్ చేస్తే సైజ్ అనేది డబుల్ అవుతుంది అన్నమాట. అయితే డబుల్ అవుతే కవర్కి అంటుకుపోద్ది. ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని కవర్ చేసేయాలి. ఒక 40 మినిట్స్ వరకు కూడా దీన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. 40 to 1 hour వరకు కూడా బాగా ఇది డబుల్ అవ్వాలన్నమాట సైజ్ అనేది. ఓకే, నేను ఇప్పుడు దీన్ని కవర్ చేసేస్తాను. చూడండి, నేను దీంతో కవర్ చేసేస్తాను. ఫార్టీ మినిట్స్ వదిలేస్తాను అండి. నేను 40 మినిట్స్ తర్వాత చూపిస్తే ఇది ఎలా అయితే అయిందో. చూస్తున్నారు కదండి, బ్రెడ్ అయితే బాల్ చూసారా, డబుల్ సైజ్ అయింది. గ్యాస్ రిలీజ్ చేయాలి ఇలా. ఓకే, కొంచెం పిండి స్ప్రింకిల్ చేసుకొని దీన్ని ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకొని దీన్ని 2 పోర్షన్ చేసేస్తున్నాను. నేను 2 పోర్షన్స్ చేస్తాను కదండి. ఒకటి పక్కకు పెట్టి దీన్ని నేను చిన్న చిన్న స్మాల్ బబుల్ బ్రెడ్ అన్నాను కదా, ఆ విధంగా నేను చేసేస్తాను. ఈ విధంగా ఫ్లాట్గా చేసేసుకొని నేను స్మాల్గా అన్నాను కదా బబుల్స్, వీటిని మనం కట్ చేసుకోవాలి కాబట్టి నేను చూసారు ఇలా చేస్తాను. ఈ విధంగా చిన్నగా కట్ చేస్తున్నానండి నేను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, జస్ట్ ఈ విధంగా మనం బబుల్ చేసుకో, స్మాల్ బబుల్. నేను ఆల్రెడీ ట్రేకి బటర్ అనేది అప్లై చేసండి. ఇందులోనే మొత్తం నేను ప్లేస్ చేసేస్తాను ఈ బాల్స్ని. బాల్స్ కింద చేసేసుకున్నాండి. చేసుకొని ఇప్పుడు కవర్ చేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కకి పెట్టేస్తాను. 10 మినిట్స్ తర్వాత ప్రీహీట్ చేసి ఓవెన్ 20 మినిట్స్ వరకు వీటిని నేను బేక్ చేస్తాను. ఓకే అండి, నేను 15 మినిట్స్ తర్వాత తీసాను. వీటిపైన అయితే నేను మిల్క్ రబ్ చేస్తున్నాను. ప్రీహీట్ అయిపోయింది. మొత్తం అన్నిటిపైన రబ్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిపోయిందండి. స్టాండ్ పెట్టేస్తున్నా.
స్టాండ్ పెట్టేస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు 220 degreesలో వీటిలో నేను టైం సెట్ చేస్తున్నా. 17 minutes పెడతా అండి. అయిపోయిన తర్వాత చూసారు కదండి, 17 minutesకి బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. పైన మొత్తం కూడా నేను బటర్ అనేది అప్లై చేశాను, రబ్ చేశాను. ఇదంతా కూడా ఇది చల్లారాలి, చాలా వేడిగా ఉంది. చల్లారైన తర్వాత నేనే తీసి చూపిస్తాను మీకు. ఇలా చల్లారిందండి, చూసారా ఎలా వచ్చిందో, ఫ్లఫీ ఎంత ఉంది, తీస్తే కనిపిస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చింది. నేను తిన్నాను, చాలా బాగుంది. ఎవరైనా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.